జై గురుదేవదత్త. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పబోయే రాశి ఫలితాలు ఎంత మేర జరుగుతాయనేది మీ వ్యక్తిగత జాతకాల్లో ప్రస్తుతం నడుస్తున్న గ్రహ మహాదశ అంతర్దశలను బట్టి మీకున్న యోగాలను బట్టి సవరింపబడతాయన్న విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోండి. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి పొంగిపోవడం కానీ, ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి బాధపడడం కానీ చెయ్యక్కర్లేదు. నేను చెప్పబోయే పరిహార క్రియలు ఆచరించండి, సరిపోతుంది. ఇక కర్కాటక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 75%, వ్యయం 25%గా ఉండబోతోంది. రాజపూజ్యం 75%, అవమానం 25%గా ఉండబోతోంది. ప్రధాన గ్రహ సంచారాలైన గురు శని గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినట్లయితే గురుడు వీరికి లాభ వ్యయస్థాన సంచారం, శని నవమ భాగ్యస్థాన సంచారం అనేది చేస్తూ ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలన్నీ కూడా ఉన్నత పదవి, విద్య, అలాగే వ్యాపార లాభాలతో కనబడుతున్నాయి. వివాహ సంతాన యోగాలు, శారీరక ఆరోగ్యం మెరుగవడము, అలాగే గృహంలో శుభకార్య ఆచరణ అనేది జరుగుతుంది. ఇక డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా తండ్రికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అనవసర విషయాల్లో తలదూర్చడం వల్ల కలిగే ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు అనేవి అధికమవుతాయి. శుభకార్యాలు వాయిదా పడడం అనేది జరుగుతాయి. కోర్టు చిక్కులు ఇబ్బంది పడతాయి. కాబట్టి ముందుగానే మీరు ఏదైనా కొత్త విషయాలు కానీ కొత్త పనులు కానీ ప్రారంభించుకోవాలంటే కనుక మే నుంచి అక్టోబర్ వరకు గల కాలాన్ని మీరు ముందుగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఇక మీకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండాలంటే కాలభైరవుని పూజించాలి. రుద్రాభిషేకాలు, కాలభైరవ అష్టకాన్ని నిత్యం పారాయణ చేయడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేది అలవాటు చేసుకోండి. హకీక్ మాల ధారణ చేయండి. వీలైతే కనుక కరంగొళి మాల కూడా ధారణ చేయండి. ఏకాదశిముఖి రుద్రాక్ష, సిట్రిన్ మాల ధరించండి. ఈ పరిహారాలు పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు జయకరంగా ఉంటుంది. జై గురుదేవదత్త.